ఇంకా అలా పైన కొత్తిమీర కూడా జల్లేసుకుంటే ఇందులో సర్పేమన్నా వేసావేంటమ్మా ఎంత మురుగొస్తుంది. ఇది ప్రభాస్కి ఇష్టం అంటే ఈ కూర. పంపుతావేంటి? రెడీ అయిపోయింది బెండకాయలు పచ్చడిలు. ప్రభాస్ అన్న చెప్తే ఆ మాత్రం ఉంటాం మరి. గుడ్ మార్నింగ్ మాయా, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 9:30 అయింది. బ్రష్ చేసాను, టిఫిన్ కూడా రెడీగా ఉంది తినడానికి. ఈ రోజు మా ఇంట్లో ఉప్మా విత్ జీడిపప్పు. ఇంకొన ఈ రోజు బ్లాగ్ ఏంటంటే ప్రభాస్ కి ఇష్టమైన పచ్చిరొయ్యలు బెండకాయ చూడబోతున్నాం. ప్రభాసే కాదు, నాకు కూడా చాలా ఇష్టం. మందే ఎందుకు రా అంటే, ఎందుకంటే మంది పశ్చిమ గోదావరి జిల్లా, ప్రభాసి పశ్చిమ గోదావరి జిల్లా. కిందటి వీడియోలో చూస్తే చూడాలంతా చెప్పేసి ఈ రోజు మనం 33, 34 డైలీ వ్లాగింగ్ లో ఉన్నాం. వరుసగా 33, 34 డైలీ వ్లాగింగ్ అప్లోడ్ చేసాం. అందరికి నచ్చుతున్నాయి. ఇంకా ఇన్ కేసు ఎవరైనా ఇంకా స్టార్ట్ చేయడం మొదలు పెట్టకపోతే వ్లాగ్స్ ని స్టార్ట్ చేయండి. చాలా నేచురల్ గా ఉంటాయి మన వ్లాగ్స్. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మొత్తం ప్రాసెస్ A to Z, ఫస్ట్ నుంచి ఉల్లిపాయలు కట్ చేసే దగ్గర నుంచి లాస్ట్ వరకు కంగారు పడకండి. నేను కాదు చూపించేది మా అమ్మ చాలా బాగా వండుద్ది పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు. అది వండిస్తా, దగ్గరుండి అన్ని చెప్పించి వండిస్తా. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయండి. పదండి, ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మా స్నానం కూడా చేశాను. ఇప్పుడు వెళ్ళి మంచి కూర వండుదాం. మరి రెడీ చేస్తాం అన్ని. ముందు రొయ్యకి క్లీన్ చేసుకుని పైన అవి ఉంటాయి కదా మాయా, ఏంటి నల్లగా, అవి క్లీన్ చేసేస్తుంది మా అమ్మ. మా ఈ పచ్చిరొయ్యలు బెండకాయ కూరకి ఏం కావాలంటే మెయిన్ పచ్చిరొయ్యలు కావాలి, బెండకాయలు కావాలి, పచ్చిమిరపకాయలు కావాలి, ఉల్లిపాయలు కావాలి, ఏంటమ్మా కొత్తిమీర కావాలి, తర్వాత చింతపండు కావాలి. ఇప్పుడు బెండకాయలు నీటికి కడిగేసుకుంది. ఫస్ట్ బెండకాయలు ముదురు లేత తెలుసా నీకు? ఇలా నొక్కి ఇరగొట్టాలన్నమాట. బెండకాయ ఎలా వచ్చిందో చెప్పమ్మా. బెండకాయ ఎలా వచ్చింది చెప్పు. ఎలా వచ్చిందిరా? చెట్టుకు వస్తుంది. ఎలా వస్తుందిరా? పేరకాయ స్లిమ్ అవుతే బెండకాయ అవుద్ది అనమాట. పోనీ పేరు ఎందుకు పెట్టారు చెప్పు బెండకాయ అని? ఏమో బెండిగా ఉంటారు కదా. సరే, ముందు ఇప్పుడు ఏం చేయాలి? పచ్చిరొయ్యలు వేసి గిన్నెలో వేసేసి ఆ సాల్ట్ డబ్బా అందుకో. ఇప్పుడు దీంట్లో పసుపు. ఓకే, పసుపు, ఆ సాల్ట్ కొంచెం వేసి. ఎందుకు ఇలాగా? అది వాటర్ అంతా ఇనికిపోయేదాకా ఉంచాలి. వాటర్ అంతా అయిపోయేలాగా. ఇది వాటర్ వచ్చేది. ఇప్పుడు ఇలా చేస్తే నీసు వాసన రాకుండా ఉంటది అనమాట పచ్చిరొయ్య. ఇప్పుడు చూడు ఎంత వాటర్ వస్తుందో. ఇది ప్రభాస్కి ఇష్టం అంటే కూర. పంపుతావేంటి? అంత అదృష్టం ఉంటే ఇంకే ఎక్కడ వండితే ప్రభాస్కి రావాలమ్మా వాసన. చింతపండు నానబెడుతున్నాను. ఎంత గట్టిగా ఉందంటారా బాబు చింతపండు? చింతపండు అన్నాక గట్టిగానే ఉంటది. ఉల్లిపాయలు చిన్న కొయ్యాలా పెద్ద కొయ్యాలి? చిన్న చిన్న ముక్కలా? ఈ ఒక్క వీడియోలో ఏమయ్యా ఈ కష్టం. నెక్స్ట్ వీడియోలో మా అమ్మని మా నాన్నని కూడా మీకు పరిచయం చేసేస్తున్నాను. బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. రేపటి వీడియోలో వస్తుంది అది. అప్పుడు మనకి ఇంత కష్టపడి అటు ఇటు తిప్పాల్సిన పని ఉండదు. ఇందులో సర్పేమన్నా వేసావేంటమ్మా ఎంత మురుగొస్తుంది. ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకుని, చిన్న సైజు మాయా. చాకు పదును లేదమ్మా, చేతితో కట్ చేసానా? చేతితో కట్ చేసేస్తామ్మా. చాకు ఉందా చేతికి? చేసి చూసా ఎంత రఫ్గా ఉందో. వేసేస్తాం. పచ్చిమిరకాయలు కూడా ఇలా 4 ముక్కలు చేసుకొని. చిన్న ముక్కలు చేస్తే ఏమవుద్ది? పులుసుకి ఇలా చేసుకోవాలి. ఎన్ని ఇంకింతే ఎగిరైన పులుసు అయినా చిన్న ముక్కలు దేంట్లో చేస్తాం. కొడుకు డుక్కుల్లో వేస్తాం కదా. ఎందుకమ్మా ఇన్ని బెండకాయలు? బెండకాయ ఎప్పుడు చేస్తున్నట్టు? అమ్మ బెండకాయ ముక్కయ్యి, అమ్మ బెండకాయ ముక్కయ్యి అంటావు కదా మరి తినేటప్పుడు. ఇలా ఈ సైజు కోసుకోవాలా? ఓకే. వైపున పొయ్యి వెలిగించి ఆ గిన్నె పెట్టు. ఇదా? వచ్చా? అది మాత్రం బాగా వెలిగిస్తాడు. ఈ మధ్యన ఇక్కడికి వచ్చాక వంటలని నేనే కదా చేసేది. వెలిగించా. ఎంత నూనె చూడు, చూపించు. సరిపోదా? చెల్లు ఏం చేయడానికి? ఆ రొయ్యలు వేపడానికి, ఉల్లిపాయలు వేపడానికి అనుకున్నాను నేను. కొంచెం నూనె తీసుకోమ్మా, ఎక్కువ వేస్తాను. చెప్పాలమ్మా నాకు. ఇప్పుడు చూడు, అది కాగిందా? కాకుండా వేసామనుకో ఈ రొయ్యలు అంటూ పోతాయి. వేడి అవ్వలేదు. పసుపు ఎందుకు పసుపు రంగులో ఉంటుంది చెప్పమ్మా. పోనీ ఇదైనా చెట్టు నుంచి పసుపుగా వస్తాయి కాబట్టి నాకు కూడా తెలియదు. అదే కరెక్ట్ అనుకోవచ్చు. తర్వాత ఆ నూనెలోకి రొయ్యలన్నీ వేసుకుని వేపేసుకోవాలి. ఇలా ఈ 3 కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి మా ఈ లోపు. ఇప్పుడు ఏం చేస్తున్నావమ్మా? మసాలా తీస్తాను. ఎక్కడి నుంచి తీస్తావు? మసాలా తీసి డబ్బాల్లో తీస్తారు. ఎక్కడి నుంచి తీస్తారు? అదే మసాలా చేస్తున్నాను అనాలి. మిక్సీ గిన్నెలో జీలకర్ర,
జీలకర్ర కదా అది. జీలకర్ర జీలకర్ర సోంపు ఒకేలా ఉంటారా? మొన్న వేసాను సోంపు జీలకర్ర. అందుకే ఇందులో వేసేవరా ఏయ్ ధనియాలు ఏంటి లవ మొగ్గలు 4 వేసారు. గసగసాలు ఎక్కువ లేవు. గసగసాలు వెల్లుల్లిపాయలు నెక్స్ట్ అంతేనా? కొంచెం దాల్చిన చెక్క దాల్చిన చెక్క కూడా వేసేసుకుని మిక్సీ పట్టేయాలా? ఎగిపోయినాయి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మధ్యలో ఖాళీ చేయి. అక్కడ ఇలాగైపో బాగా గమ్మున అయిపోతుంది. అట్లకి అంటించేసామనుకో మళ్ళీ. ఇట్స్ ఏ కిచెన్ సైన్స్. కిచెన్ లో ఉద్భవించిన సైన్స్. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత గ్యాస్ కట్టేసుకోవాలి కదమ్మా. ఆ మిక్సీలో వాటర్ వేసుకుని రుబ్బుకోవడం తెలియదు అంటవా? మాకు తెలియదు కదా, నాలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు ప్రభాస్ అభిమానులు. ఒక గిన్నె పెట్టి ఆయిల్ అందుకో. నేను వేస్తా ఆయిల్. అది తగ్గించరా. చూడు ఎంత వేయాలో. సరిపోద్దా? అబ్బా మరి అంత ఎక్కువ వేసాను. సోయాగా ఉంది ఒకటి ఉంది కదే, అది కొంచెం వేసి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేపేసి పచ్చిమిరపకాయలు వేపేసుకుని, నాకు తెలుసు వేసేస్తున్నానే. వేసేయి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుని మగ్గిపోయేదాకా వదిలేసుకోవాలా? మగ్గిపోయినాయా? మాడిపోయినట్టు కాదయ్యా, ఎర్రగా వేగినాయి. ఇప్పుడు వేసేస్తాను చూడు బెండకాయ ముక్కలు. వేసేయి. ఇప్పుడేమో బెండకాయ ముక్కలు వేసేసారు మాయా. ఈ బెండకాయ ముక్కలు ఎంతసేపు మగ్గాలమ్మా? ఇప్పుడు ఎంతసేపు అక్కడ కొంతసేపు వేగిన తర్వాత. కొంచెం సేపు అంటే అరగంట, ఒక 2 నిమిషాలు ఇలాగ వేగిన తర్వాత ఉప్పు కారం. బెండకాయలకి ఎక్కువ టైం పడుతుంది కదమ్మా. బెండకాయలు పట్టదు, దొండకాయలు కదా ఎక్కువసేపు పట్టేది. దొండకాయలు నీళ్ళు పంపేసానమ్మా. మంచి పని చేసావమ్మా. అంతకంటే గనకారు ఏం చేస్తాను, తుడుచుకుంటాలే. ఇల్లు ఎక్కడికి ఏం పని రా నీకు? ఆ మూలకెళ్ళి వంట నేర్చుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తామమ్మా? కారం. ఓకే, కారం బాగాలేదురా. ఏ ఎరగలేదా? ఎర్రగా ఉంది, కారం లేదు అందులో. రంగు వేసేసారు కారం. పసుపు వేసేయి. పసుపు ఎక్కువయ్యమ్మా, యాంటీబయాటిక్. అందులో వేసాను కదా సాల్ట్, రొయ్యల్లో వేసాను, అందుకే ఇందులో తక్కువ వేస్తాను. తగ్గించి వేద్దాం. ఓకే, అసలే నాకు ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది. నీకు బీపీ కూడా ఎక్కువే. ఉప్పు కారం ఆ బెండకాయలు ఉల్లిపాయల్లో కలిపేసుకుని. ఈ బెండకాయల్లోని వాటర్ ఎక్కువ వేసేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే జిగురు వచ్చేస్తుంది అనమాట. ఓకే, కొంచెం వాటర్ వేసుకుని కొంచెం వేడెక్కుతుంది అనగా పులుసు వేసేసుకోవాలి. మరి పులుసులో కూడా వాటరే కదా ఉండేది. ఆ పులుపుకి అది ముక్క గట్టి పడుతుంది అనమాట. ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది కొంచెం వేసేసి ఇందులో. ఓకే, బా ఇందులోనే ఉందమ్మా అసలైంది ఆ మసాలాలోనే. ఇది వేసేకే బెండకాయ పులుసు వాసన వస్తుంది. అసలు ఇది వేయలేనంతసేపు రాదు. ఒకసారి నాన్నకి బెండకాయలు పచ్చిరొయ్యలు పులుసు పెట్టారు. తాత అప్పుడు అక్కడి నుంచి వచ్చేవాడు కదా భోజనానికి. పులుసు వేసుకుని తింటున్నాడు ఆయన. ఏంటమ్మా కూర ఇలా ఉంది, ఏంటమ్మా కూర ఇలా ఉంది, ఏంటమ్మా అంటున్నాడు. ఏమైంది కూర ఇలా అంటున్నాడు ఈయన అని చెప్పేసి అనుకున్నా, వెళ్ళిపోయాడు తినేసి. తర్వాత కాసేపటికి నాకు గుర్తొచ్చింది అనమాట. గుర్తురావడం ఏంటి, నేను తింటున్నట్టున్నాను. అప్పుడు అనుకున్నా, అయ్యో బాబాయ్ మసాలా వేయలేదు అని. పాపం అలాగే ఇప్పుడు పాపం మసాలా వేయలేదు అని వేసావా? నీళ్ళు వేయలే. దాన్ని ఆ మసాలాని సైలెంట్ గా ఊరుకున్నాను. ఇంకా వాటర్ ఎక్కువ వేయలేదు, కొంచెం అలా సిమ్ లో పెట్టుకుని ఈ లోపు మనం పులుసు పిసుకునే లోపు ఇది ఇలా వేడెక్కుతుంది. చేస్తున్నాం. పులుసు పిసుకుతున్నాను రా, చింతపండు పులుసు వేస్తాను చూడు. ఇలా పెట్టి పులుసు మొత్తం అందులో వేసేసుకోవాలి. మరి రొయ్యలు ఎప్పుడు వేస్తావు? పులుసు వేసేసి చాలా ఎక్కువ వేసేవమ్మా. పులుసు ఎక్కువేం లేదు, ఏగిపోయిన రొయ్యలే కదా. ఇప్పుడు ఎంతసేపు ఉంచాలి ఇలాగా? వేసేస్తున్నావు రొయ్యల్ని వెంటనే? పులుసు వేసిన వెంటనే పెద్ద మంట పెట్టాను వేస్తావు. ఇప్పుడు ఏం చేయాలి? ఇలాగ ఎంతసేపు? అది ఉడుకుతా ఉండగా ఇంకా కొంచెం మసాలా ఉంది కదా మధ్యలోనా? మధ్యలో ఇది ఉడుకుతున్న మధ్యలో సగం ఉడికాక మిగిలిన మసాలా వేసేసుకోవడం. వేసే ఇప్పుడు ఇలా ఎంతసేపు ఉంచాలి? అబ్బా స్మెల్ వచ్చేస్తుందమ్మా అప్పుడే. పులుసు కావాలో అంత పులుసు వచ్చిన తర్వాత దింపేసుకోవడం. ఇక డైరెక్ట్ తిన్నది చూపిస్తా. కొంచెం కొత్తిమీర కొంచెం వెయ్యి. ఇంకా అలా పైన కొత్తిమీర కూడా జల్లేసుకుంటే కొంచెం వేస్తున్నాను. కొంచెం దింపే ముందు జల్లుకుందాం అంటుంది మా మమ్మీ. రెడీ అయిపోయింది బెండకాయలు పచ్చిరొయ్యలు. అందులోకి వేడి వేడి అన్నం వడ్డించమ్మా. ఎక్కువ వద్దు, తక్కువ అన్నం మళ్ళీ వేసుకుంటా. దీని మీద కూర వేసి బెండకాయ
చాలు 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 బాగా ములగ్గా కలిపి ఓహో కాలిపోతుందమ్మా, చాలా వేడిగా ఉంది. వేడి వేడిగా తినాలి. ఇంకేసేద్దాం నోట్లో. మొన్న ప్రభాస్ అన్న చెప్పిన పచ్చిరేళ్ళు బెండకాయ పులుసు తిన్నాం. అదిరిపోయింది మాయ. బా 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 మా ప్రభాస్ అన్న చెప్తే ఆ మాత్రం ఉంటాం మరి. అదిరిపోయింది. ఉప్పు సరిపోయింది. అన్నీ కూడా సూపర్ ఉందమ్మా. అదిరిపోయింది. చెప్పింది ఎలా చెప్పారో అలా చేయండి మాయ. వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్. పుల్ల పుల్లగా, కారంగా, లైట్గా తీయగా, మసాలా హైలైట్. ఆ మసాలా ఫ్లేవర్ మనం చేసుకున్నాం కదా మసాలా. ఇంట్లో మీ మమ్మీ వాళ్ళకి చేయించుకుని తినండి. బెండకాయ మ్యాథ్స్ బాగా బెండకాయ తింటే మ్యాథ్స్ బాగుంటుంది. నిజమే, చిన్నప్పుడు అలాగే పెట్టి చెప్పి తినిపించేవారు. మ్యాథ్స్ తప్పని. ఇంకా నేను ప్రశాంతంగా తినేస్తా. ఎక్కడ దాకా వీడియో చూసారని లైక్ చేయడం మర్చిపోద్దు మాయా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.